ప్రియుడిని చంపిన కేసులో కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. శరణ్ రాజ్ ప్రేయసి గ్రేష్మకు ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. ఈ గ్రేష్మ గురించి మనం గతంలోనే ఓ వీడియో చేశాం. ఈ గ్రేష్మ కేసు అరుదైన కేసుల్లోనే ఇంకా అరుదైన కేసు కాబట్టి ఈ కేసులో వయస్సును పరిగణలోకి తీసుకోకుండా నిందితురాలు గ్రేష్మకు ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. అంతేకాదు షరోన్ని హత్య చేసేలా గ్రేష్మకు సహకరించడంతో పాటు కేసులో కీలక ఆధారాలను ధ్వంసం చేసినందుకు ఆమె మేనమామ నిర్మలా కుమారన్కు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇక సెషన్స్ కోర్టు తుది తీర్పు వెలువరించక ముందు గ్రేష్మ తరపున న్యాయవాదులు కోర్టుకు తమ వాదనలను వినిపించారు. అందులో ముఖ్యంగా గ్రేష్మ చిన్న వయస్కురాలు, అలాగే ఉన్నత విద్యావంతురాలు, తాను మారేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ కోర్టు డిఫెన్స్ లాయరు వాదనలను తోసిపుచ్చారు. అయినా సరే గ్రేష్మ తరపు న్యాయవాదులు బలంగానే తమ వాదనలను వినిపించారు. కానీ న్యాయం మాత్రం షరోన్ వైపే నిలబడింది. మరి అసలు ఇంతకీ ఈ గ్రేష్మ ఏం చేసింది అనేది మరోసారి చూద్దాం. గ్రేష్మ ఈ నేరం చేసినప్పుడు ఆమె వయసు జస్ట్ 20 టచ్ చేసిందంతే. ఆమె చేసిన పని మాత్రం చార్లెస్ శోభరాజ్ రేంజ్ అంతా. ఉండేది తమిళనాడులోని కారకోణం. ఇది కేరళ సరిహద్దు గ్రామం. ఈమెకు 21 ఏళ్ల షరోన్ రాజ్ పరిచయం అయ్యాడు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా గ్రేష్మ షరోన్ రాజులు కలుసుకున్నారు. ఈ షరోన్ కేరళ పరిధిలోకి వచ్చే నెయ్యూరు క్రిస్టియన్ కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇద్దరు 2 ఏళ్లు ప్రేమించుకున్నారు. శృంగారం వరకు వెళ్లారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. ఇద్దరు బాగానే 2 ఏళ్లు తిరిగారు. అయితే షరోన్ మీద బోరు కొట్టగానే గ్రేష్మ అతన్ని వదిలేసింది. తనతో కలిసి ఉండాలని, ప్రేమించాలని గొడవ పెట్టుకున్నాడు షరోన్. కానీ ఆమె నానా మాటలు అని తన మనసు విరిచేసి వెళ్లిపోయింది. షరోన్ ప్రియురాలు దూరమైందని మదన పడ్డాడు. వీరి లవ్ గురించి కాలేజ్ మొత్తం తెలుసు. కానీ ఈ గ్రేష్మ తనకు కావాల్సిన రొమాంటిక్ ఎక్స్పీరియన్స్ ను పొందేసి టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్లిపోయింది. గ్రేష్మ తల్లిదండ్రులు మంచి సంబంధాలు చూస్తూ ఉన్నారు. మొత్తానికి షరోన్ కంటే బెటర్ మొగుడితో సెటిల్ అవ్వాలనుకుంది గ్రేష్మ. బాగా ఆస్తిపాస్తులున్న ఓ కుర్రాడి సంబంధం రానే వచ్చింది. పెళ్లి చూపులు కూడా కుదిరాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ ఎంగేజ్మెంట్కి వెళ్లే ముందు గ్రేష్మ జాతకాన్ని ఓ జ్యోతిష్కుడికి చూపించారు. మామూలుగా జరగబోయేది ఏ జ్యోతిష్కుడు కూడా చెప్పలేడు. కానీ కళ్ళ కట్టినట్లుగా గ్రేష్మకు చెప్పారు. అది వాళ్ళు నమ్మేశారు. ఎందుకంటే వాళ్ళకి మూఢనమ్మకాల మీద ఎక్కువ నమ్మకం. సరే, ఆ విషయం పక్కన పెడితే మంచి సంబంధం, కోటీశ్వరుడి ఫ్యామిలీ నుంచి సంబంధం రావడంతో వెంటనే ప్రియుడికి చాక్లెట్ నోట్లో పెట్టి బ్రేకప్ అంది. గ్రేష్మ కుటుంబం కూడా ఆర్థికంగానే బలంగా ఉంది. దీంతో రిచ్ ఫ్యామిలీలోకి వెళ్లాలనుకుంది. కానీ పెళ్ళనగానే జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్లారు. గ్రేష్మ పుట్టుక, రాశి, నక్షత్రం చూశాడు ఆ జ్యోతిష్కుడు. అలాగే ఓ గవ్వలేసేసి భయంకరమైన మాట చెప్పాడు. గ్రేష్మకు పెళ్లైన కొద్ది రోజులకే ఆమె మొదటి భర్త చనిపోతాడు. ఇది విధి రాసిన రాత. నీ తలరాతను బ్రహ్మదేవుడు కూడా మార్చలేడని సినిమా రేంజ్ డైలాగ్ చెప్పాడు. అసలే గ్రేష్మకు ఆమె తల్లిదండ్రులకు జాతకాలపించి వారి కుల జ్యోతిష్కుడు చెప్పిన మాట నిజమవుతుంది అనుకున్నారు. దీంతో గ్రేష్మకు అప్పుడే ఓ వెధవ ఐడియా వచ్చింది. నాకు కాబోయే భర్తను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, మీరు ముహూర్తాలు పెట్టమని చెప్పేసింది. గ్రాండ్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది గ్రేష్మ. 2023 ఫిబ్రవరిలో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఎందుకంటే పెళ్లి కొడుకు ఏదో పెద్ద జాబ్ చేస్తున్నాడట. తనకు ఫిబ్రవరిలోనే వీలు కుదురుతుందని చెప్పాడు. కానీ నవంబర్ 22 లోపు గ్రేష్మ మొదట పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత పెళ్ళైతే ఆమె తల్లిదండ్రులకు కూడా కీడేనన్నాడు ఆ జ్యోతిష్కుడు. దేవుడి శాపంతో కుటుంబం అంతా విలవలలాడుతుందన్నాడు. అతని మాట విన్న గ్రేష్మ నవంబర్ 2022 వరకు తన మొదటి భర్త చనిపోతే చాలనుకుంది. అందుకు తన మాజీ ప్రియుడు షరోన్ రాజును వాడుకోవాలనుకుంది. మళ్ళీ అతనికి ఫోన్ చేసి దగ్గరైంది. రొమాంటిక్గా మాట్లాడి ముద్దులివ్వడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు షరోన్ రాజ్. అతను క్లోజ్ అయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది. కానీ ఇంట్లో వాళ్ళు ఇప్పుడే ఒప్పుకోరు, కాస్త సమయం కావాలన్నాడు. అయితే మనం రహస్యంగా పెళ్లి చేసుకుందాం, ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉందామని చెప్పింది. దీంతో శరణ్ రాజ్ సరేనన్నాడు. అతన్ని తీసుకెళ్లి ఓ గుడిలో బొట్టు పెట్టించి తాళి కట్టించేసుకుంది గ్రేష్మ. అంటే అఫీషియల్గా భర్త అయిపోయాడు. దీంతో ఇక బాయ్ ఫ్రెండ్ను చంపేందుకు ప్లాన్ చేసింది. తాను తన హెల్త్ బాగుండేందుకు ఒక ఆయుర్వేదిక్ కాంక్షన్ తాగుతున్నాను, నీకు కావాలా అంది. ఇది తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పింది. శరణ్ సరేనన్నాడు, తాగాడు. ఆ మరుసటి రోజే జ్యూస్ ఛాలెంజ్ పేరుతో 2 జ్యూస్ బాటిల్స్ను కొన్న గ్రేష్మ ఎవరు వేగంగా తాగుతారో చూద్దామని పోటీ పెట్టింది. అయితే ఆమె వెనకాల జ్యూస్ బాటిల్స్ తీసుకొస్తుంటే వీడియో తీసి ఇన్స్టాలో పెట్టాడు షరోన్. కానీ ఆమె వీడియో వద్దని వారించింది. వీడియో తీయటం ముగిసిన తర్వాత విషాన్ని తెలివిగా షరోన్ బాటిల్లో కలిపేసింది. అది తాగిన కాసేపటికే వాంతులు చేసుకున్నాడు షరోన్. దీంతో తన ఇంటికి వెళ్దాం పద అంటూ ఇంటికి తీసుకెళ్ళింది. నీకు వాంతులు కాకుండా ఆయుర్వేదిక్ మందుందని మరికొంత విషయాన్ని ఇచ్చింది. అది తాగిన షరోన్ ఏం కాదని భావించాడు. తన ప్రియురాలు చంపుతుందని కలలో కూడా ఊహించలేదు. ఓవైపు వాంతులవుతూనే ఉన్నాయి. తన స్నేహితుడైన రెజ్ని పిలిపించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు కూడా వాంతులయ్యాయి. నోరు మొత్తం కురుపులు వచ్చేశాయి. దీంతో షరోన్ ఇంటికి వచ్చిన గ్రేష్మ పలుకరించేందుకు వచ్చానని చెప్పింది.
కొన్ని పండ్లు కూడా తీసుకొని వచ్చింది. అలాగే నీకోసం మంచి మందు తెచ్చాను, ఇది మాకు తెలిసిన ఆయుర్వేద డాక్టర్ ఇచ్చారు, కొద్దిగా తాగితే చాలని రేపటి వరకు లేచి కూర్చుంటామని చెప్పింది. పాపం నమ్మేశాడు శరణ్. అయితే ఆ మరుసటి రోజుకు పరిస్థితి విషమించడంతో శరణ్ ఆసుపత్రికి తరలించారు. శరణ్ అన్న షిమోన్ స్వతహాగా ఆయుర్వేదిక్ డాక్టర్. గ్రేష్మకు ఫోన్ చేసి నువ్వు ఏ మందు మా తమ్ముడికి ఇచ్చావో చెప్పు, లేదా దాని లేబుల్ తీసి ఫోటో వాట్సాప్ చేయమని కోరాడు. అయితే అందుకు గ్రేష్మ బాటిల్లో లేదు, నార్మల్గా వేరే గ్లాసులో పోసాము, నేను ఇచ్చింది మంచి మందే, బహుశా జ్యూస్ ఎక్స్పైర్ అయి ఉంటుందని చెప్పింది. కానీ వారం రోజుల పాటు ఆసుపత్రిలో పోరాడిన శరణ్ సెప్టెంబర్ 25న ఆసుపత్రిలో చనిపోయాడు. సెప్టెంబర్ 14వ తేదీన విషం తాగించింది గ్రేష్మ. ఆ తర్వాత ఒక్క ఆర్గాన్ పాడవుతూ వచ్చింది. డాక్టర్లకే అసలు శరణ్కి ఏమవుతుందో కూడా అర్థం కాలేదు. దీంతో డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేయాలని శరణ్ తండ్రి జయరాజుకు సూచించారు. బాడీలో విష పదార్థం ఉంది, బెయిలు రూబిన్ ఉంది. అంతేకాదు యాసిడ్ తరహా కెమికల్ ఉండడంతో ఆర్గాన్స్ అన్ని ఒక్కొక్కటిగా పనిచేయకుండా పోయాయని చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేశారు. గ్రేష్మ మాత్రం నన్ను ఇబ్బంది పెట్టద్దు, నాకు అసలే ఫిబ్రవరిలో పెళ్లి కావాల్సి ఉంది, అతని కొడుకు చనిపోవడంతో బాధలో నా పేరు చెబుతున్నారు, నాకేం సంబంధం లేదని చాలా ధీమాగా పోలీసులకు చెప్పింది. పోలీసులు కూడా మొదట పాడైపోయిన జ్యూస్ తాగడం వల్ల చనిపోయి ఉంటాడని భావించారు. ఎందుకంటే జిల్లా మేజిస్ట్రేట్ ముందు మరణ వాంగ్మూలం ఇచ్చాడు శరణ్. తన ప్రియురాలకి తన చావుకి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. దీంతో పోలీసులు కేసును క్లోజ్ చేశారు. అయితే శరణ్ మరణంపై సంతృప్తి చెందలేదు తల్లిదండ్రులు, బంధువులు. న్యాయం కోసం హైకోర్టుకు వెళ్లాలనుకున్నారు. విషం కలిపినట్లు ఉందని డాక్టర్లు చెప్పారు. అయినా తమకు న్యాయం జరగడం లేదు. నా కొడుకు శరీరంలోకి ఎలా విషం వచ్చిందో తేల్చాలని మీడియా ద్వారా పోలీసులను కోరారు. అయితే ఈ వార్త మీడియాలో చూసిన జిల్లా రూరల్ ఎస్పీ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి విచారణ చేయించారు. అన్ని మేనేజ్ చేసిన గ్రేష్మ ఓ చోట నోరు జారింది. అక్కడే క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఆమె మాటలపై అనుమానం కలిగింది. తానిచ్చిన జ్యూస్ను ఓ ఆటో డ్రైవర్ తాగాడు, నేను కూడా మిగిలింది తాగానని చెప్పింది. మరి ఆ ఆటో వ్యక్తి ఎవరంటే మాత్రం నాకు తెలియదని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు మొదట ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అప్పుడే వారికి పలు షాకింగ్ విషయాలు తెలిసాయి. తానిచ్చిన జ్యూస్ను ఎవరికీ చెప్పొద్దు, వీడియో డిలీట్ చేయమని వాట్సాప్లో మెసేజ్లు పంపింది గ్రేష్మ. పెళ్లి గురించి కూడా దాచింది. దీంతో గ్రేష్మను అదుపులోకి తీసుకుని విచారించడంతో జ్యోతిష్కుడి కథ మొత్తం బయటకు వచ్చింది. జాతకం ప్రకారం నవంబర్ రాకముందే మొదటి భర్తను చంపేయాలనుకున్నాను, అందుకే స్లో పాయిజన్ ఇచ్చి చంపానని తెలిపింది గ్రేష్మ. దీంతో పోలీసులకు మతి పోయింది. ఎందుకంటే ఎన్నిసార్లు ప్రశ్నించినా సరే నాకేమీ తెలియదని కబుర్లు చెప్పేది. కేవలం పెళ్లి చేసుకుందామని రొమాంటిక్ గా రెచ్చగొట్టి ఇంటికి పిలిపించుకున్నానని తెలిపింది. ఆ తర్వాత విడతల వారీగా విషం కలిపి చంపానని ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు పోలీసులు. అయితే గ్రేష్మ తల్లి పాత్ర ఎక్కువగా ఉంది, అలాగే మేనమామ పాత్ర కూడా. పెళ్లి సంబంధం కుదుర్చుకున్న తర్వాత అమాయకుడైన నా కొడుకును ట్రాప్ చేశారు, జాతకం కోసం చంపారు. శరణ్ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి వారింట్లో ఎవరు ఉండేవారు కాదు, కావాలనే అందరూ వెళ్లిపోవడంతో మాయమాటలు చెప్పి విషం తాగించారు. 4 సార్లు శరణ్ వారింటికి వెళ్ళినా కూడా ఎవరూ లేరు. ఆమె తండ్రి పనికి వెళ్ళినా తల్లి కావాలనే విషం కల్పించి బయటకు వెళ్లి ప్లాన్ చేసిందని ఆరోపించారు. విచారణ చేసి ఆమె మీద కూడా హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ కేసు తర్వాత ఆమె మేనమామ బయటకు వచ్చాడు, ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో అతనిపై కేసు నమోదైంది. ఇప్పుడు గ్రేష్మకి ఉరిశిక్ష పడింది, ఆమె మేనమామకి 3 ఏళ్ల ఖైదు. అయితే ఇక్కడ గ్రేష్మ వయసు చాలా చిన్న, అంటే కేవలం 23 ఏళ్ల లోపే. దీంతో తమ న్యాయవాదులు గ్రేష్మకు క్షమాభిక్ష పెట్టాలని కోరారు. కానీ న్యాయమూర్తి మాత్రం వయస్సుని అస్సలు పరిగణలోకి తీసుకోలేదు. శరణ్ చనిపోయినప్పుడు ఈ ఉదంతం కలకలం రేపింది. తీవ్ర నిరసనలు కూడా చెలరేగాయి. నిర్మల్ కుమారన్ని, గ్రేష్మని, అలాగే ఆమె తల్లిని అదే ఏడాది అదుపులోకి తీసుకుని విచారించారు. ఇప్పుడు గ్రేష్మకి మరణశిక్ష విధించారు. అయితే ఈ తీర్పు విన్న తర్వాత గ్రేష్మ ఎలాంటి రియాక్షన్ లేకుండా కోర్టులో నిలబడి ఉందట. మరి ఈ గ్రేష్మపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.